Hi, welcome to Abhiruchi on Wheels. ప్రతి శని ఆదివారాల్లో వివిధ ప్రాంతాల రుచుల్ని మీ అందరికీ అందిస్తూ మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఆన్ వీల్స్ ఈ రోజు వచ్చేసింది వరంగల్ కి. మరి పోటాపోటీగా రుచికరమైన వంటల్ని చేయడానికి మంచి మంచి చిట్కాలు చెప్పడానికి మన పార్టిసిపెంట్స్ ఆడియన్స్ అంతా రెడీగా ఉన్నారు. ముందు హాయ్ చెప్దామా? హాయ్. ఓకే, మరి మన జడ్జెస్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా, హాయ్ చెప్పేద్దామా? హాయ్ రాజు గారు. హాయ్ అరుణ గారు. ఓకే, మరి ఈ రోజు వరంగల్లో మనం ఎలాంటి సరికొత్త రుచుల్ని తెలుసుకోబోతున్నాము, పార్టిసిపెంట్స్ ఎలాంటి చిట్కాలు చెప్తారో ఇవన్నీ, అలాగే జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారండి వాటి వంటలన్నీ టేస్ట్ చూసి చక్కటి జడ్జ్మెంట్ ఇవ్వడానికి. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఓకే, మరి మేము ఇచ్చే ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ తో ఇద్దరు పార్టిసిపెంట్స్ పోటీ పడి వంటలు చేసే నెక్స్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉందండి, చూద్దామా? ఎస్, ఆనపకాయ, సొరకాయ. ఓకే, సో సొరకాయ అండి ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. చక్కగా ట్రెడిషనల్ రెసిపీస్, కమ్మటి వంటలు చేసుకోవచ్చు. కొంచెం క్రియేటివ్ గా ఆలోచిస్తే చాలా వెరైటీస్ ట్రై చేయొచ్చు కూడా. సో ఇక్కడ ఏమైనా ట్రై చేస్తారేమో చూద్దాం ఈ రోజు. ఎవరు చేస్తారు? రండి. హాయ్. మీ పేరు? మధులిక. మధులిక. మీ పేరండి? శ్రేయ. శ్రేయ అండ్ మధులిక ఫ్రెండ్సా ఇద్దరు? ఓకే, సో చూసారు కదా సొరకాయ వాటి మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకేనా? ఓకే. సో కొంచెం ఏదైనా వెరైటీగా చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ ఎవరు చేస్తారు? శ్రేయనా శ్రేయనా? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేస్తారు? సోరకాయ శనగపప్పు కర్రీ. సొరకాయ శనగపప్పు కూర చేస్తారా? ఓకే ఓకే అండి, మరి సొరకాయ శనగపప్పు కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ శనగపప్పు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్. సొరకాయ శనగపప్పు కూరకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఓకే, శ్రేయ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, తర్వాత పోపు దినుసులు. ఓకే, సో ఇందులోనే లవంగాలు కూడా వేసారేంటి? 2 కావాలా? ఉండాలా ఖచ్చితంగా? కొంచెం ఘాటు కోసం. ఓకే ఓకే, సో కొద్దిగా మసాలా ఫ్లేవర్ లైట్ గా తెలియడానికి. అవును. ఓకే, తర్వాత ఉల్లిపాయ ముక్కలు. సో ఇది మనకి ఎలా కొంచెం ముద్దకూరలో అలా దగ్గరకు వస్తుందా? అంటే కొంచెం ఫ్రై టైప్ వస్తుంది. ఓకే ఓకే, సో అది చపాతీస్ కి, రోటీస్ కి వాటిలో బాగుంటుందా? ఓకే, ఇదేంటి కాంబినేషన్ బాగుంటుందా శనగపప్పు సొరకాయ? బాగుంటుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఏంటి? పచ్చిమిర్చి. యాక్చువల్గా ఈ శనగపప్పుని వేరే వెజిటేబుల్స్ లో ఎక్కువ వాడుతుంటారు కాంబినేషన్ కి, క్యాబేజ్ ఇలాంటి వాటిల్లో కూరల్లో వేస్తారు కానీ సొరకాయ కాంబినేషన్ లో కొత్తగా ఉంది. డిఫరెంట్ ఉంటుందని ట్రై చేశారా? ఓకే, నెక్స్ట్ ఏంటి? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఏం చేస్తుంటారు శ్రేయ మీరు? నాది బీటెక్ కంప్లీటెడ్. ఇప్పుడు ఏంటి మరి నెక్స్ట్? ఫర్దర్ స్టడీస్ కి యుఎస్ కి వెళ్దామని చూస్తున్నావా? ఓకే, అందుకని నేర్చుకుంటున్నా వంటలన్నీ. ఓకే, నెక్స్ట్ ఏంటి? పసుపు. ఓకే,
తర్వాత సొరకాయ ముక్కలు. సొరకాయ ముక్కలు. ఓకే, సో చక్కగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసావు. మనకి మగ్గితే ఎలాగో పెద్ద పెద్ద ముక్కలు వేస్తాం కదా వేరే ఏమైనా శనగపప్పు ఇలా యాడ్ చేస్తున్నప్పుడు. సో దీంట్లోకి ఇలా బాగుంటుందా? అందులోని చపాతీలోకి బాగుండే కర్రీ అంటున్నావు కదా. అంటే మగ్గిపోతే చిన్నగా అయిపోతాయి కదా. అయినా కూడా మామూలుగా కర్రీలోకి కొంచెం చిన్నగా కట్ చేస్తారు కదా, కొంచెం సాంబారో లేకపోతే ఏదైనా అలాంటి పులుసు లాంటి వాటిలోకి ఇలా కొంచెం పెద్ద ముక్కలు వేస్తుంటారు కదా. సో ఈ ముక్క అంతా మగ్గాలా? కొంచెం మూత పెట్టేద్దాం. ఒకసారి మూత పెట్టేసేయండి. సరే, మూత పెట్టి సొరకాయ ముక్కలు చక్కగా మగ్గిస్తూ ఉండండి. ఈలోగా మనం ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఓకే అండి, ఒక మంచి మామిడి చిట్కా చెప్పించడానికి నేను వచ్చేసాను. మరి పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉన్నారు, చూద్దాం. హాయ్. హాయ్, మీ పేరు? వసంత. వసంత గారు బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? ఎస్, బాగున్నాను. ఏం చిట్కా చెప్తున్నారు మా అందరి కోసం? కాళ్ళ పగులు తగ్గడానికి చెప్తున్నా. చెప్పండి. గోరువెచ్చటి నీళ్లు, కర్పూరం, ఉప్పు, నిమ్మకాయ రసం వేసి గోరువెచ్చటి నీళ్ళలో కాళ్ళ పాదాలు పెడితే పగులు తగ్గిపోతాయి. అవునా? చాలా ఓకే. తొందరగా తగ్గిపోతాయి. సో ఉప్పు నిమ్మరసం తెలిసిందే గానీ కర్పూరం కూడా ఇలా మా పనిచేస్తుందా? వారికి కంపల్సరీ చేసి. అవునా, మీరు చేస్తారా దగ్గరుండి? వెరీ గుడ్, బాగుంది. ఓకే, గోరువెచ్చటి నీటిలో కర్పూరం, నిమ్మరసం ఇంకా ఉప్పు వేసి పాదాలని ఒక 15 నిమిషాల పాటు అలాగ నాననిస్తే ఆ పగుళ్ళు తగ్గిపోతాయి అన్నమాట. ట్రై చేసి చూడండి. బాగుందండి చిట్కా. సిఎంఆర్ విశాఖ నుండి మీకు ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. చిట్కా చూసారు కదండి. ఓకే, చూద్దాం అశ్రయ ఒకసారి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ టైం వేస్తావు ఉప్పు, కారం. ఓకే, జాగ్రత్త చూసుకో, ముక్కలు కొంచెమే ఉన్నాయి కదా. అంటే శనగపప్పు వేస్తాం కదా. అయినా వేసిన పప్పుకి అంత దాన్ని ముక్కలు కొద్దిగా మళ్ళీ మగ్గుతాయి కదా, ఇంకెలాగూ అయిపోతుంది. నెక్స్ట్ కారం. కారం. ఓకే, అంతా అంటే మిర్చి కొంచెమే వేసుకున్నాం కదా. అవునవునా? ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు శనగపప్పు వేసి నానబెట్టేసుకున్న శనగపప్పు. ఆనపకాయ ముక్కల క్వాంటిటీని చూసుకుని పప్పు వేసుకోవాలి. కానీ ఇది కొంచెం అంటే డ్రైగానే వస్తుందేమో కదా. అంటే కొంచెం డ్రై కర్రీ ఇది. అంటే వాటర్ ఏమైనా పోసి మగ్గిస్తావా మళ్ళీ? ఇంకేం లేదా? ఏం అవసరం లేదు. ఇంక ఇలాగే జస్ట్ సొరకాయ ముక్కల్లో ఉన్న తడి వల్ల మనకి దగ్గరికి ఇది వస్తుంది. ఓకే ఓకే, మళ్ళీ మూత పెట్టాలా? కొంచెం ఒక 2 minutes. ఫైనల్ గా ఇదంతా మగ్గిపోతే రెడీ కదా. సో ఫాస్ట్ గానే చేసుకోవచ్చు, కాకపోతే ఒక డిఫరెంట్ కాంబినేషన్ కదా. ప్లస్ మనకి డ్రైగా రావడం అనేది ఇంకా డిఫరెంట్. అంటే నేను మామూలుగా మనకి గుజ్జుకూరల టైప్ అలా ఉంటుంది కదా, అలా అనుకున్నాను. ఓకే, సో వెయిట్ చేద్దాం మనం. ఓకే, చూద్దాం అశ్రయ. ఓకేనా? ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకేం చేయాలి? లాస్ట్ దింపే ముందు ధనియా పౌడర్ వేసేసి దింపేసేద్దాం. ఓకే ఓకే, సో అంటే ఇంకొంచెంసేపు వెయిట్ చేయాలా దీనికి? ఒక 2 minutes. ఓకే, అంటే ఇప్పుడే శనగపప్పు వేసాం కదా, సో కొంచెం దానికి ఆ ఫ్లేవర్స్ పట్టడానికి. ఓకే, అంటే ధనియాల పొడి కూడా వేసేసి కొద్దిసేపు ఉంచితే ఇంకా ఆ ఫ్లేవర్స్ కూడా బాగా పడతాయి కదా. అంటే ఒక 1 minute ఉంచాలి ధనియా పౌడర్ వేసాక, తర్వాత దించేసి సర్వింగ్ బౌల్ లో వేసాం. అంటే తను అనేది ఏంటంటే ఆల్రెడీ వేసేస్తే ఆ 1 minute ఇంకో 1 minute యాడ్ అయ్యి కొంచెం అది టేస్టీగా అవుతుంది కదా అని. ఓకే, తీద్దామా? ఓకే, సో ఫైనల్ గా ధనియాల పొడి. సో ఇంకా గరం మసాలా ఇలాంటివి ఏం లేవు, ఎందుకంటే ఓన్లీ అల్లం వెల్లుల్లి కదా, అదే ఆ ఫ్లేవర్ ఒక్కటి సరిపోతుంది. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంది కాబట్టి ఫుల్ మసాలాల కన్నా కూడా కొంచెం ఇలా టేస్ట్ అన్ని తెలిసేలా ఉంటేనే బాగుంటుంది. ఓకేనా? ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసే కలిపేసుకోవచ్చు. జనరల్ గా సొరకాయతో ఏం చేసుకున్నా కూడా నీళ్లు వేసేసి ముద్దగానే చేస్తూ ఉంటారు. అవును. సో కొద్ది మందికి ఇలా పప్పులు ఎక్కువ ఉంటే కర్రీస్ నచ్చుతాయి కదా బాగా, అలాంటి వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది అనుకుంటా. అవును. అవునా? ఓకే, ఫైనల్ గా సొరకాయ కొత్తిమీర ఏవా? రెడీ? కాలుతుంది, పర్లేదు. ఓకే, మరి వేడివేడిగా సొరకాయ శనగపప్పు కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ శనగపప్పు కూర తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, సొరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, నానబెట్టిన శనగపప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా ధనియాల పొడి వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే సొరకాయ శనగపప్పు కూర రెడీ.
ఓకే, మరి మరిన్ని రుచికరమైన వంటల్ని చూసే ముందు ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇంకొక మంచి మామిడి చిట్కా చెప్పించడానికి వచ్చేసానండి. పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు చిట్కా చెప్పడానికి. చూద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు ఏం చిట్కా చెప్తారు? ఒళ్ళు మంట వస్తూ ఉంటది కదా కొంచెము, ఆ మంట తగ్గాలంటే చిన్ని చిట్కా ముల్లంగి ఉంటది కదా, అంటే వేడి చేసి ఒళ్ళు కొంచెం అలా అనిపిస్తుంది కదా, అలాగా. ఓకే. అయితే అప్పుడు ముల్లంగి ఉంటది కదా, ముల్లంగి రసం ఒక గ్లాస్ తాగితే ఒళ్ళు మంటలు తగ్గుతాయి. సో అదండి, కొంచెం బాగా వేడి చేసినప్పుడు మనకి ఒళ్ళు మంటలుగా అనిపిస్తుంటాయి కదా, అలాంటప్పుడు ముల్లంగి రసం తీసుకున్నట్లయితే ఆ మంటలు తగ్గుతాయంట. ట్రై చేసి చూడండి. మరి లక్ష్మి గారు బాగుంది చిట్కా. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే మధులిక, నువ్వు రెడీయా? రెడీ. ఏం చేస్తావు నువ్వు సొరకాయతో? సొరకాయ పన్నీర్ ఆవకూర. సొరకాయ పన్నీర్ ఆవకూర సూపర్ గా ఉంది కాంబినేషన్ వినడానికి. అయితే అంటే పన్నీర్ రిచ్ రెసిపీస్ లో ట్రై చేస్తూ ఉంటాం కదా, అవును. ఆవపొడి ఇదంతా వేస్తే ట్రెడిషనల్ అండ్ రిచ్ కాంబినేషన్ అన్నమాట. సో ఒక డిఫరెంట్ కాంబినేషన్ అయితే ట్రై చేస్తున్నాం. మరి చూద్దాం టేస్ట్ అయితే ఎలా ఉంటుందో. ఓకే, మరి సొరకాయ పన్నీర్ ఆవకూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ పన్నీర్ ఆవకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, వేయించిన పన్నీర్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఆవపొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే మధురిక, స్టార్ట్ చేద్దామా? ఓకే షూర్. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే. తర్వాత ఆనియన్స్. ఓకే, సో జీలకర్ర వేవా ఫస్ట్? అంటే పోపుకు ఓన్లీ జీలకర్ర ఒకటే తీసుకున్నావా? అవును. ఓకే. ఆనియన్స్ జీలకర్ర రెండు ఒకేసారి వేసేయచ్చులే. అంటే మామూలుగా ముందు పోపు వేసి తర్వాత ఉల్లిపాయలు వేస్తారు కదా, అందుకని అడిగా. మామూలుగా ఆవకూరకి పోపు బాగానే వేస్తారు కదా, మరి జీలకర్ర ఒకటే తీసుకున్నావేంటి? పప్పులన్నీ కూడా వేస్తారు కదా. పన్నీర్ ఉంది కాబట్టి కాంబినేషన్ బాగోదు అనమాట. ఓకే. కొద్దిగా కరివేపాకు ఫస్ట్ కొంచెం వేయాలి, మళ్ళీ లాస్ట్ లో వేసుకోవాలి, లేకపోతే ఫ్లేవర్ సరిపోదు. ఓకే ఓకే. సో అయితే కరివేపాకు ఫ్లేవర్ కూడా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందా ఏంటి? ఎందుకంటే ఇది వేగింది ఎలాగో మనకి మంచి ఇది వస్తుంది కదా. ఈ ఐడియా ఎలా వచ్చింది ట్రెడిషనల్ రెసిపీని పన్నీర్ తో జోడించాలని? నేనే ఒకసారి ట్రై చేశాను. ఒకసారి అసలు అంటే ఆలోచనే చాలా కొత్తగా ఉంది. నెక్స్ట్ పచ్చిమిర్చి. సో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలేనా? పన్నీర్ వేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చి సరిపోతుంది. సో ఇంతే చాలా పచ్చిమిర్చి హాఫ్ వేసుకోవాలి. ఓకే. మళ్ళీ తర్వాత లాస్ట్ వేయాలి. మొత్తం ఒకేసారి వేస్తే ఫ్లేవర్ పోతుంది. ఓకే ఓకే. సో ఎప్పుడు వంట చేసినా ముందు కొంచెం వేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ ఉంటావా? అవును, అలా అయితే ఫ్లేవర్ కరెక్ట్ గా తెలుస్తుంది. సో ఇది నీ టెక్నిక్ ఇలాగా? నువ్వే కనుక్కున్నావా ఎవరైనా చెప్పారు ఇలా అయితే బాగుంటుందని? మా మమ్మీ చెప్పారు. మీ మమ్మీ అలాగే చేస్తూ ఉంటారా? ఆహా, ఓకే ఓకే. నెక్స్ట్ ఏం వేద్దాం? కొంచెం వేగాల ఇది? కొంచెం వేగాలి, తర్వాత సొరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. సో ఇంతకీ ఇది నువ్వు ట్రై చేసినప్పుడు ఫస్ట్ ఎవరికి పెట్టావు ఈ కర్రీ? మమ్మీకి పెట్టాను. మమ్మీకా? ఏమన్నారు మమ్మీ? బాగుందన్నారు. బాగుందన్నారా? అంటే చాలా వెరైటీ కాంబినేషన్ కదా. ఒకసారి ఒక పక్క సొరకాయ పన్నీర్, మళ్ళీ దాంట్లో ఆవ పొడి. పన్నీర్ కి సూట్ అవుతుందా ఆవ పొడి? మనకి సొరకాయ అంటే తెలిసిందే, సూట్ అవుతుంది. అదే అన్నమాట డిఫరెంట్ స్పెషాలిటీయా? ఓకే. అది ఎలా ఉంటుందో చూడాలి అయితే. సో పన్నీర్ ని అంటే చాలా కాంబినేషన్స్ లో వాడుతుంటారు, కానీ ఇలా సొరకాయ కాంబినేషన్ అనేది బాగుంది. ఇదే ఫస్ట్ టైం చూడటం. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఓకే. ఇద్దరు కూడా కొత్త కాంబినేషన్స్ పరిచయం చేశారు ఈ రోజు. సో అంటే అది కొంచెం ఓకేగా ఉన్నాయి, ఇది మరీ క్రియేటివ్ గా ఉంది కదా. సో పసుపు, ఎందుకంటే ఆవకూరలో అసలు మనం పన్నీర్ అనే దాన్ని ఎక్స్పెక్ట్ చెయ్యం. అదే ఆ టేస్ట్ అసలు సూట్ అవుతుందా అన్నదే అదే క్వశ్చన్ మార్క్ ఇక్కడ. మధులికేమో చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాను చాలా బాగుంది అని. వచ్చి చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తావు? నెక్స్ట్ సొరకాయ ముక్కలు. ఓకే, వేసేసుకో. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఇదంతా మగ్గాల బాగా? ఓకే. ఒక 2 minutes మగ్గిన తర్వాత పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ ఆల్రెడీ వేయించి పెట్టేసావా? వేయించి పెట్టేయాలి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది కదా. అవును. అంటే ఫ్రెష్ పన్నీర్ అయితే యాక్చువల్ గా అలా వేసేసుకుంటే బాగానే ఉంటుంది. కొంచెం మనకి ఒక 1-2 days అయితే అలా కొద్దిగా వేయించుకుంటే బాగుంటుంది. సో మూత పెట్టేద్దామా? ఒక 2 minutes మూత పెట్టేయండి. ఓకే సరే, అయితే అవి మగ్గుతూ ఉంటాయి. ఓకే అండి, ఇలాగా మనం ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. మనందరికి ఉపయోగపడే ఇంకో మంచి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ వచ్చేసారండి. చూద్దాం మరి ఏం చెప్తారో.
హాయ్. హాయ్ అండి. మీ పేరు? శారద. శారద గారు బాగున్నారా? బాగున్నానండి. మీరు బాగున్నారా? ఎస్. మీరేం చిట్కా చెప్తున్నారు? వెండి పాత్రలు నల్లబడకుండా ఉండడానికి చిట్కా చెప్తున్నానండి. చెప్పండి. వెండి పాత్రలను మనము భద్రపరుచుకునేప్పుడు అందులో కర్పూరం బిళ్ళలను వేసుకొని భద్రపరుచుకుంటే ఎంతకాలమైనా తలతల మెరుస్తూ ఉంటాయండి. ఓకే. సో అదండి, వెండి పాత్రల్ని మనం పూజకి అంటే పండగల టైంలో వాడేసి లోపల పెట్టేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు అవి నల్లగా మారిపోతుంటాయి. సో అలా కాకుండా ఉండాలంటే కర్పూరం కూడా వేసి పెట్టినట్లయితే అవి తళతళ మెరుస్తూ ఎప్పటికీ అలా ఉంటాయన్నమాట. ట్రై చేసి చూడండి. ఓకే, బాగుంది చిట్కా. సిఎంఆర్ విశాఖ నుండి మీకు ఈ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. చూద్దామా మధులిక? చూద్దాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు పన్నీర్ వేసుకోవాలి. సో ఆల్రెడీ కొద్దిగా వేయించావు కదా పన్నీర్. వేయించాను. ఓకే, వేసేసారా ఇందులో పన్నీర్? జీడిపప్పు పేస్ట్. సో జీడిపప్పు నానబెట్టేసి పేస్ట్ చేసేసావా? సో కొంచెం థిక్గా చేసుకున్నట్టున్నావు, అంటే వాటర్ వేస్తాం కదా, ఎలాగో సరిపోతుందా? ఆల్రెడీ నానబెడతాం కదా. అవును, అంటే ఇంకేమి వాటర్ వేయకుండా జస్ట్ అలా గ్రైండ్ చేసేసావు అంతేనా? అంతే. సో అయితే కొంచెం పొడి పొడిగా కాకుండా మనకి కొంచెం ముద్ద కూరలా, గ్రేవీ కూరలాగే వస్తుందా? అయితే అంతే, అలాగే వస్తుంది. చపాతీలోకి బాగుంటుంది. సో దీనికి ఇప్పుడు వాటర్ కావాలా? అంటే కొంచెం పొడిగా ఉంటుంది కదా. ఇదిగో మిక్స్ చేసేసుకో అయితే బాగా. అంటే ఆ జీడిపప్పు పేస్ట్ వచ్చేసి పన్నీర్ కోసం అన్నమాట, అంతేనా? పన్నీర్ కాంబినేషన్స్ లో జీడిపప్పు పేస్ట్ యూస్ చేస్తాం కదా. ఆవు పొడి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఓకే. సో ఇప్పటిదాకా అసలు సాల్ట్ యాడ్ చేయలేదు కదా. సో కర్రీకి సరిపడా ఇప్పుడు వేసేస్తున్నావా? సరిపోతుంది అంత కొంచెం? సరిపోతుంది. ఓకే. కొంచెం కరివేపాకు. సో ఫైనల్ ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకు. మధులిక టెక్నిక్. ఎస్, మధులిక వాళ్ళ మమ్మీ టెక్నిక్. నెక్స్ట్ కొత్తిమీర. ఓకే. యాక్చువల్గా ఇది కూడా మనకి జీడిపప్పు పేస్ట్ ఇవన్నీ యాడ్ చేస్తే కొంచెం గ్రేవీ టైప్లో అలా వస్తుంది, కానీ ఇది కూడా కొంచెం డ్రై వచ్చింది, ఆ టైప్లోనే ఉంది. నువ్వు అన్నావు కదా, అంటే ఇందాక ఆకుకూరలు కొంచెం ఆ టైప్లో వస్తాయి, అలాగే వచ్చేసింది ఇది. జీడిపప్పు పేస్ట్ వేయగానే ఇంకా గ్రేవీ వచ్చేస్తుంది అనుకున్నాను. అంటే జీడిపప్పు పేస్ట్ వేసి మనం కొంచెం బాగా వాటర్ యాడ్ చేసుకుంటే మంచి గ్రేవీ వస్తుంది. ఇంకా దీని వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి అది కొంచెం ఆ డ్రై ఆ టెక్స్చర్లోకి వెళ్తుంది. ఓకేనా? మూత పెట్టేది. మళ్ళీ మూత పెట్టేస్తావా? ఒక 2 minutes. ఓకే, చూసుకుంటూ ఉండు. సో ఫైనల్ గా దించే ముందు ఆవు పడేస్తే ఇంకా మనకి రెడీ కదా. ఓకే, చూద్దామా? చూద్దాం. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ గా కొద్దిగా ఆవపొడి వేసుకుంటే ఓకే, కంప్లీట్ అయిపోతుంది. వేసేసుకో. సో ఈ ఆవు పొడి మనం కొంచెం వేసుకున్నా కూడా మనకి ఆ ఫ్లేవర్ అనేది టేస్ట్ బాగా తెలుస్తూ ఉంటుంది. చేదు రాకుండా సరిపడా వేసుకోకపోతే కలిపేసుకో బాగా. కానీ భలే చేసింది, అంటే జీడిపప్పు పేస్ట్ వేసినా కూడా అక్కడ అడుగంటకుండా భలే మేనేజ్ చేసింది. అంటే వేసిన తర్వాత ఇంకా అది కదుపుతూ ఉండాలి, అంటే మూత పెట్టాం కదా. అదే మధ్య మధ్యలో కదుపుతున్నాం కదా. ఓకేనా? ఓకే, తీసేద్దామా? తీసేద్దాం. అయిపోయింది. ఓకే. ఓకే, ఫైనల్ గా కొంచెం కొత్తిమీర. ఓకే, గ్రేటెడ్ క్యారెట్. ఓకే, కొద్దిగా క్యారెట్ తురుముతో కూడా గార్నిష్. ఓకేనా? అయిపోయింది. ఓకే. ఓకే, చూసారు కదండి, సొరకాయ పన్నీర్ ఆవకూర కూడా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ కూర ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. సొరకాయ పన్నీర్ ఆవకూర తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, సొరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన పన్నీర్ ముక్కలు, జీడిపప్పు పేస్ట్ వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కొత్తిమీర, ఆవపొడి వేసి బాగా కలిపి కొత్తిమీర, క్యారెట్ తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే సొరకాయ పన్నీర్ ఆవకూర రెడీ. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్లీ వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్ సొరకాయ. ఇద్దరు కూడా చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేశారండి. మరి చూద్దాం ఎవరు విన్ అవుతారో. శ్రేయ నూరా ఫస్ట్. సొరకాయ శనగపప్పు కూర. ఓకే, వెయిట్ చేసి శ్రేయ. మధురిక నూరా. సొరకాయ పన్నీర్ ఆవకూర. ఓకే, మధురిక వెయిట్ చేయి.
ఓకే అండి, మరి టేస్ట్ చూసేసారు. ఇంకా చూద్దాం ఆడియన్స్ స్పెషల్లో ఎవరు విన్ అవుతారో ఈరోజు. ఓకే అండి, మరి ఆడియన్స్ స్పెషల్ రౌండ్ లో ఎవరు విన్ అయ్యారో చూద్దామా. సొరకాయతో చక్కగా 2 టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్, ఒకటేమో ట్రెడిషనల్, ఒకటేమో కొంచెం కొత్తది. అవునండి, శనగపప్పు అన్నది మనం మామూలుగా చేసుకుంటూనే ఉంటాం. పన్నీరు ఆవ పెట్టి కొంచెం కొత్తగా చేశారు. అంటే మామూలుగా సొరకాయ ఆవ పెట్టి చేసుకుంటూ ఉంటాం. కాంబినేషన్ చాలా రాజు గారు. సౌత్ అండ్ నార్త్, ఎందుకంటే పన్నీరు, మళ్ళీ పన్నీర్ లో ఆవ, అది మళ్ళీ పన్నీర్ సొరకాయ కాంబినేషన్. నార్త్ అండ్ సౌత్ ఒక కలయికలా ఉంది. సో బట్ బాగుందమ్మా, చాలా బాగుంది. సో ఇవాళ విన్నర్ మధులిక చేసిన సొరకాయ పన్నీర్ ఆవకూర. కంగ్రాచులేషన్స్ రామధులిక, కంగ్రాచులేషన్స్. మొత్తానికి బాగా చేసావు, మంచి వెరైటీ చూపించావు ఈరోజు. నీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. యూ వెల్కమ్. శ్రేయారా, నీది కూడా బాగుంది, కాకపోతే అది కొంచెం బాగా ఇన్నోవేటివ్ గా ఉంది అనమాట డిష్. ఓకేనా? సో నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. యూ వెల్కమ్. ఓకే, చూసారు కదండి, సొరకాయతో 2 డిఫరెంట్ వెరైటీస్ ని ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఓకే అండి, గిఫ్ట్ తో నేను రెడీగా వచ్చేసాను. ఇంకో మంచి మామిడి చిట్కా తెలుసుకోవడానికి చూద్దాం చిట్కా. హాయ్ అండి. హాయ్, మీ పేరు? వసంత. వసంత గారు, మరి ఏం చిట్కా చెప్తున్నారు? షుగర్ కంట్రోల్లో ఉండడానికి ఏం చేయాలి? గ్లాస్ వాటర్ లో 10 grams పత్తి గింజలు కషాయం మరిగించి తాగితే 45 days లో కంట్రోల్కి వచ్చేస్తుంది. అవునా? పత్తి గింజలు తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. అవునా? ఓకే. సో అదండి, వెరైటీగా ఉంది చిట్కా, కానీ ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఒక గ్లాస్ వాటర్ లో పత్తి గింజలు వేసుకుని కషాయంలో చేసేసుకుని తీసుకుంటే 45 days లో షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుందంట. మరి ట్రై చేసి చూడండి. ఓకే అండి వసంత గారు, బాగుంది చిట్కా. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి మన షెఫ్ రాజు గారు ఒక రుచికరమైన రెసిపీని మన పార్టిసిపెంట్స్ కి ఇచ్చే నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఒక టేస్టీ రెసిపీ ఇవ్వడానికి మన షెఫ్ రాజు గారు రెడీ అండి. సో రాజు గారు, ఎలాంటి రెసిపీ ఇస్తున్నారు పోటీ పెట్టడానికి? ఈరోజు మేతి కార్న్ కర్రీ అండి. మేతి కార్న్ కర్రీ, వావ్, మంచి టేస్టీ కాంబినేషన్ కదా. అవునండి, మనము మేతితో ఏది యాడ్ చేసుకున్నా కూడా ఫ్లేవర్ అనేది బాగా పెరుగుతుంది. ఎస్పెషల్లీ రెండింటి కాంబినేషన్ ఎప్పుడు అంటే స్నాక్ చేసినా కర్రీ చేసినా కూడా బాగుంటుంది. అవును, సో చాలా సింపుల్ గా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చు కదా. వాళ్ళు ఎలా చేస్తారు? ఓకే, ఎవరు చేస్తారు? రండి. హాయ్. హాయ్, మీ పేరు? తేజస్విని. తేజస్విని. నీ పేరు? మోనికా అండి. మౌనిక అండ్ తేజస్విని. ఓకే, విన్నారు కదా రాజుగా చెప్పిన రెసిపీ మేతి కార్న్ కర్రీ. రెడీయా మరి ఇద్దరు కూడా? ఓకే, మరి వీళ్ళిద్దరు కూడా రెడీగా ఉన్నారు కదా, చేద్దామా? ముందు అక్కడ మొదలు పెట్టారు. మొదలు పెట్టారు. ఓకే, సో మౌనిక ఫస్ట్ ఏంటి ఆయిల్ వేసేస్తున్నావా? సరిపోతుందా? ఎస్ మేడం. ఓకే, మౌనిక నెక్స్ట్ టైం వేస్తావు? నెక్స్ట్ పోస్ గింజలు వేసుకోవాలండి. పోపు. ఓకే ఓకే ఓకే. తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసేసి. ఓకేనా? ఇవి కొంచెం వేగాలి కదా. పసుపు. నువ్వు మేడం అన్నావు అనుకో, కొట్టేస్తా. ఓకే, పసుపు కూడా వేసేస్తున్నావా? 1 స్పూన్, హాఫ్ స్పూన్ అండి. ఓకే ఓకే, సరిపడా పసుపు. ఓకే, ఇవి కొంచెం వేగాలి కాబట్టి స్టార్ట్ చేస్తారు. తేజస్విని, ఏం వేస్తున్నారు? ఫస్ట్ ఆయిల్ వేసి, ఆయిల్ కాగాక పోపు గింజలు వేసేయండి. అయితే వేస్తూ చెప్పండి చక్కగా. ఫస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. సరిపడా నూనె వేసుకోవాలి ఫస్ట్. ఏమన్నా వేయాలా? ఇంటికూర వేసేస్తావా? చాలా. ఓకే, పోపు దినుసులు, గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు, ఇంకా ఉల్లిగడ్డ ముక్కలు. ఇవి కొంచెం వేగాక మెంతాకు. మెంతాకు ఇంత కొద్దిగా చాలా, అంటే మనకి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అయినా కూడా అంటే క్వాంటిటీ కొంచెం అయితే కాబట్టి కూర అదే, అంటే కార్న్ క్వాంటిటీ కూడా కొద్దిగా తక్కువ అయితే కొంచెం సరిపోద్ది. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు చూసేసుకోండి. ఓకేనా? మౌనిక, వేగాల. ఈ మెంతాకు చాలా బాగా ఫ్లేవర్ వస్తుంది.
అంటే ఆ మెంతి గింజలు మనం దంచితే గానీ ఎలా వస్తుందో అంత వస్తుంది. ఓకేనా? తర్వాత టమాటా సూప్ పోసి టమాటో ప్యూరియా? ఓకే, టమాటో ప్యూరీ వేసేసావా? వేగిందా? ఇప్పుడు వేగాక కాజు కర్బూజా గింజలు కలిపి పేస్ట్ చేసుకుంటాం. కర్బూజా గింజలు ఒక 1 hour ముందు కర్బూజా గింజలు నానబెట్టుకొని కాజు ఇది కొన్ని వాటర్ కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఓకే, జీడిపప్పు కర్బూజా గింజలు నానబెట్టి పేస్ట్ చేసుకోవాలి. మాత్రమే నానబెట్టాలి. అదే ఓకే. ఓ జీడిపప్పు నానబెట్టక్కర్లేదు. సో ముందే ఈ పేస్ట్ వేసి సో కొంచెం గ్రేవీ లాగా వస్తుంది అయితే. సో అక్కడ గ్రేవీ కోసం టొమాటో టమాటో ప్యూరీ ప్యూరీ ఉంది, ఇక్కడ కాజు అండ్ కర్బూజా గింజల పేస్ట్. సో ఇదొక దీంట్లో వస్తుంది, అదొక దీంట్లో వస్తుంది కదా మనకి. సో కొద్దిగా నీళ్ళు వేయాలా? కొంచెం వాటర్ చూసుకో. చాలా చాలు. సేమ్ వేస్తావు. స్వీట్ కార్న్స్ అది బాయిల్ చేసిన మొక్కజొన్న గింజల. మొక్కజొన్న గింజలు బాయిల్ చేసినాయి. ఓకే ఓకే, అవి తెలిసిపోతున్నాయి మొక్కజొన్న కదా. సో అయితే మనము స్వీట్ కార్న్ కానీ ఇలా మొక్కజొన్న గింజలు కానీ ఉడికించేసి వేసేసుకోవచ్చు కదా. కార్న్ అన్నాం కాబట్టి ఎలాగో. ఓకే, కొంచెం కరివేపాకు. ఓకే మౌనిక ఓకేనా? ఓకే. నెక్స్ట్ టైం వేస్తావు సాల్ట్. సాల్టా వేసి తర్వాత కారం వేసుకోవాలి. ఓకే. సో ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసావు కదా. ఇక్కడ తిన కార్న్ వేసేస్తుంది. ఓకే వేసి ఆల్రెడీ ఉప్పు వేసి ఉడికించుకున్నా స్వీట్ కార్న్. ఉప్పు వేసి ఉడికించేసారు. చాలా చిన్న చిన్న స్వీట్ కార్న్ తీసుకొచ్చారు. తర్వాత కొద్దిగా కారం. ఓకే, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. చూద్దామా. గరం మసాలా వేసుకోవాలండి. ఓకే ఓకే, ధనియాలు కూడా వేసుకోవాలి. అది ధనియాల పొడి, ఇది గరం మసాలా అనుకుంటా. అంతే. అవును. ఓకే, సో ఫైనల్ గా ధనియాల పొడి గరం మసాలా రెండు యాడ్ చేసుకుంటే మనకి రెడీ అన్నమాట. ఓకే, ఇక్కడ ఉప్పు యాడ్ చేయడానికి తేజస్విని రెడీగా ఉంది. తగినంత సాల్ట్, కొంచెం ధనియా పొడి. సో ఆల్రెడీ స్వీట్ కార్న్ లో ఉప్పు వేసి ఉడికించారు కాబట్టి ఓన్లీ గ్రేవీ పార్ట్ కి సాల్ట్ వేసుకున్నారు. ఓకే, కొద్దిగా ధనియా పొడి. ఓకే. కర్రీ క్వాంటిటీ కూడా చక్కగా ఇంతే చేసింది. ఇక్కడ ఇలా ఇక్కడ ఇది కూడా అంతే వచ్చింది, కాకపోతే ఇది గ్రేవీ లాగా. ఇక్కడేమో జస్ట్ ఓన్లీ కార్న్. మిరియాల పొడి కొంచెం. ఓ, ఈ కార్న్ కి మిరియాల పొడి బాగుంటుంది. మనకి మామూలుగా స్వీట్ కార్న్ పెప్పర్ బాగుంటుంది. స్వీట్ కార్న్ ఇంకా పెప్పర్ సాల్ట్ అసలు ఇంకా కాంబినేషన్ చెప్పక్కర్లేదు. సో మేబీ ఇది బాగుండొచ్చు అయితే. ఓకేనా మౌనిక? ఓకే. నెక్స్ట్ టైం వేస్తావు? కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. సరిపోద్దా? ఇంకా అయిపోయినట్టేనా? అయిపోయింది. వెరీ నైస్. ఇక్కడ కూడా కొత్తిమీర. ఓకేనా? ఓకే, ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసాను. ఓకే, ఇక్కడ సర్వింగ్ బౌల్ లో తీసేస్తున్నాము. ఓకే, ఇక్కడ కూడా అయిపోయిందంట. స్టవ్ ఆపేనా ఉంచాలా? ఆపేయండి. ఓకే. ఓకే, రెండు కూడా చక్కగా. ఇదైతే ఒక స్నాక్ లాగే ఉంది, తినేయచ్చు అలా. ఇది కొంచెం రోటీస్ లో కర్రీలో బాగుండేలా ఉంది కర్రీ లాగా. ఓకే మౌనిక, బాగుంది. ప్లేట్ చక్కగా డెకరేట్ చేసావు, బాగా చేశారు. ఓకే, మరి రెండు రకాలుగా కూడా కర్రీ రెడీ కదా. ఓకే, జడ్జెస్ టేస్ట్ చూసే ముందు మనం ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. అందరికి ఉపయోగపడే మంచి మామిడి చిట్కాలు తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇంకొక పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. ఏం చిట్కా చెప్తారో చూద్దాం. హాయ్, నీ పేరు? సింధు. సింధు, సో ఏం చిట్కా చెప్తున్నావు సింధు? ఐసైట్ కంట్రోల్లో ఉండాలంటే గ్లాస్ పాలలో బాదం, కండ చక్కెర, సోంపు ఈ మూడింటిని కలిపి రోజు మార్నింగ్ తాగితే ఐసైట్ కంట్రోల్ ఉంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది కదా. సో అదండి, కంటి చూపు చక్కగా ఉండడం కోసం మంచి చిట్కా చెప్పింది. పాలల్లో బాదం, కండ చక్కెర ఇంకా సోంపు వీటన్నిటిని కలిపి తీసుకుంటే కంటి చూపు బాగుంటుంది అనమాట. ట్రై చేసి చూడండి. ఓకే, మంచి చిట్కా చెప్పావు. సేమర్ విశాఖ నుండి నీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఈ రోజు రాజు గారు ఇచ్చిన రెసిపీ మేథీ కార్న్ కర్రీ. మరి ఇద్దరు కూడా చాలా డిఫరెంట్ గా చేశారు. చూద్దాం ఎవరు విన్ అవుతారో. మౌనిక రా నువ్వు. అది కదా నీ ఐటెం. ఓకే మౌనిక, వెయిట్ చేయి. మీరండి. ఓకే, తేజస్విని వెయిట్ చేయండి. ఓకే అండి, మరి టేస్ట్ చూసేసారు. ఇంకా చూద్దాం ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో.
ఓకే అండి, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఈ రోజు ఎవరు కిచెన్ క్వీన్ చూద్దామా? చాలా చాలా మంచి రెసిపీ రాజు గారు. మనం ఒక రుచి పరంగానే కాకుండా నిజంగా ఆరోగ్య రుచి కలిసిందే మంచి భోజనం అనమాట. అలా చూసుకుంటే ఇది చాలా బాగుంది. స్వీట్ కార్న్ మేతి స్వీట్ కార్న్ కాంబినేషన్ ఎక్సలెంట్. అండ్ రెండు ప్రిపరేషన్స్ కూడా బాగున్నాయండి. కాకపోతే మౌనిక చేసింది సింపుల్ గా లేదు రాజు గారు. సింపుల్ గా ఉంది, మంచి టేస్టీగా వచ్చింది. అవును, తేజస్విని చేసిన దాంట్లో కొంచెం మసాలా ఇది ఎక్కువైపోయింది. మెయిన్ గా ఏదైతే మేతి ఉందో అది సరిగ్గా ఫ్లేవర్ తెలియట్లేదు, కొంచెం అచ్చేదు ఒకరు అనేది వచ్చింది. ఇది చాలా బాగుంది. సో ఈ రోజు మౌనిక. ఓకే, కంగ్రాచులేషన్స్ రా మౌనిక, కంగ్రాచులేషన్స్. నువ్వే కిచెన్ క్వీన్. షాక్ అయింది, అందుకే ఎక్స్ప్రెషన్ లేదు. ఓకే, నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. ఓకేనా? యా వెల్కమ్. తేజస్విని రండి, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. వెల్కమ్. ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ మౌనిక అండి. మౌనిక తయారు చేసిన మేథీ కార్న్ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేథీ కార్న్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో మెంతికూర వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ప్యూరీ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత మొక్కజొన్న గింజలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. అంతే, మేథీ కార్న్ కర్రీ రెడీ. ఓకే, మరి మన షెఫ్ రాజు గారు సీజన్ కి తగ్గట్టుగా రుచికరమైన వంటని మన అందరికి చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే, మరి సీజనల్ ఫుడ్ లో ఈ రోజు రాజు గారు ఎలాంటి రుచికరమైన వెరైటీ మనకి చేసి చూపిస్తారో చూద్దామండి. రాజు గారు ఏం చేస్తున్నారు ఈ రోజు? డిఫరెంట్ కాంబినేషన్ పెసర తోటకూర టిక్కీలు. ఓ, టిక్కీలు. ఓకే, తోటకూర, పెసరపప్పు, తోటకూర. ఇక్కడ పొట్టు పెసలు వాడుతున్నాం. ఓ, పెసలు అండ్ తోటకూర. అవునండి. యాక్చువల్ గా తోటకూర పెసరపప్పు కాంబినేషన్ లో కూరలు అవి బాగుంటాయి, అంటే పెసరపప్పు ఫ్లేవర్ సూట్ అవుతుంది. అండ్ స్నాక్స్ లోకి ఏమో మీరు ఎప్పుడు పాలకూర, మెంతికూర అంటే ఇలాంటి వాటితో చేస్తుంటారు, తోటకూరతో చాలా తక్కువ. అవునండి. సో వెరైటీగా ఉంది రాజు గారు ఐటమ్ అయితే. ఓకే, మరి పెసర తోటకూర టిక్కీలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పెసర తోటకూర టిక్కీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పెసలు 1 కప్పు, తరిగిన తోటకూర 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మకాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, చాట్ మసాలా కొద్దిగా. పెసర తోటకూర టిక్కీలకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామండి ప్రాసెస్. ఓకే అండి. ఓకే, కొద్దిగా నూనె వేసుకుని. ఓకే, సో జస్ట్ మనకి ఆ తోటకూరను ఎల్లిపాయలు అవి ఫ్రై అయితే సరిపోతాయి కదా. అవునండి. కొద్దిగా జీలకర్ర, తోటకూర కాబట్టి కాంబినేషన్ బాగుంటుంది. అలాగే సన్నగా తరిగిన అల్లం. ఓకే, పెసలకి అల్లం బాగుంటుంది. అండ్ ఓవరాల్ గా టిక్కీల్లో కూడా మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. పచ్చిమిరపకాయలు. ఓకే, సన్నగా తరిగేసిన ఉల్లిపాయ. సో రాజుగారు, మనం టిక్కీల్లో అంటే మీరు అన్నట్టు అలాగే తోటకూరకాయ తీసుకుంటే దానికి ఏది బాగుంటుంది, ఇలాంటివన్నీ చూసుకుని వేసుకుంటే ఏ కాంబినేషన్స్ అయినా ట్రై చేయొచ్చు కదా. అవునండి. సో అంటే ముందుగా మనం చూసుకోవాలి, అంటే ఈ రెండింటి కాంబినేషన్ కుదురుతుందా, ఎలా ఉంటుంది అనేది ముందుగా మనం చూసుకుని దాన్ని బట్టి మనం చేసుకుంటే మంచి టేస్టీగా వస్తుంది. అదే, ఎందుకంటే మనకి టిక్కీల్లో వాటిలో కొద్దిగా స్పైసెస్ అంటే కొంచెం అల్లం ఘాటు ఇలాంటివి ఉంటే బాగుంటుంది కదా. అవునండి. సో కాబట్టి మనం ఎంచుకునే వెజిటేబుల్ కానీ లేకపోతే ఇలా ఆకుకూరలను బట్టి మిగతావన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుందేమో. సో దీంట్లో తరిగిన తోటకూర. సో బాగా సన్నగా కట్ చేశారు రాజు గారు. అవునండి. సో సన్నగా తరిగేసిన తోటకూర అండి. యాక్చువల్గా తోటకూర అనగానే అంటే కర్రీస్ లోనే డిఫరెంట్ టైప్స్ ట్రై చేస్తుంటారు, కానీ కొంచెం స్నాక్ అనేది అప్పటికి పకోడీ టైప్ అలాంటి వాటిల్లో. కానీ తోటకూర కాంబినేషన్ లో కూడా బాగుంటుందేమో కదా. స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి కొంచెం ఆ తోటకూర వేపుడు కానీ ఇలాంటివి చేసుకుంటే మనకి ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఇంకా ఎలాగో పెసలు, బంగాళదుంప కూడా ఉంది కాబట్టి కాంబినేషన్ లో ఇంకా బాగుంటుందేమో. ఓకే అండి. ఓకే, దీంట్లో ఉడికించిన పెసలండి. ఓకే, పసుపు ఉప్పు ఏమైనా వేసారా, మామూలుగానే ఉడికించేసారా? మామూలుగానే ఉడికించారు. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, ఓకే,
యాక్చువల్గా పప్పులు కూడా యాడ్ చేయొచ్చేమో కదా, పెసరపప్పు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇది కొంచెం పొట్టుతో ఉంటుంది కాబట్టి కొంచెం డిఫరెంట్ గా టేస్ట్ వస్తుందని నేను ఇలా యాడ్ చేశాను. యాక్చువల్గా పెసలు మనం ఎక్కువ క్వాంటిటీలో కొంచెం తీసుకోవాలంటే ఇప్పుడు పెసరట్టు రుబ్బుకుంటే దాంట్లో వేస్తాము, అండ్ స్ప్రౌట్స్ అలా చేసుకున్నా కూడా ఎక్కువ క్వాంటిటీలో మనం తినలేం కదా, సో ఇలా చేసుకుంటే మనకి బాగుంటుంది. అవునండి. సో దీంట్లో కొత్తిమీర. ఇప్పుడు తోటకూర అంతా చక్కగా మగ్గిపోయి మనకు ఆ పెసలే ఎక్కువ బాగా తెలుస్తున్నాయి. అవునండి. సో దీంట్లో ఉడికించిన బంగాళదుంపను ఇలా మెత్తగా మెది పెట్టుకున్నాం. ఓకే. సో ఇంకా మనకి దీనికి బైండింగ్ కావాలి కాబట్టి పొటాటో వేసుకోవాలన్నమాట. అవునండి. సో మనకి బైండింగ్ కి పొటాటో ఉంటే చాలా చక్కగా ఎన్ని వెరైటీస్ అయినా ట్రై చేయొచ్చు. అంటే పప్పులు పొడులు ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు. మెయిన్ ఇలా ఈ కార్న్ ఇలాంటి ఐటమ్స్ కి ఖచ్చితంగా ఇంకా మనకి పొటాటో ఉండాల్సిందే. ఓకే. స్టవ్ ఆపేసేసి, కానీ ఆ టేస్ట్ కూడా కొంచెం మిక్స్ అయినా బాగుంటుంది. అంటే మనం ఫ్రై చేసినప్పుడు ఆ పైన కొంచెం వేగుతుంది కదా, చాలా బాగుంటుంది. కొద్దిగా నిమ్మరసం. సో ఇదంతా బాగా కలిపేసుకుని మనం సో టిక్కీలో చేసేసుకోవడం. మామూలుగా టిక్కీలో నిమ్మరసం పిండుకుంటూనే ఉంటాం, కానీ ఈ పెసల మీద మీరు పిండుతుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ కాంబినేషన్ బాగుంటుంది కదా. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేస్తున్నాను. ఓకే. ఇప్పుడు మీరు జస్ట్ ఆ ముందు ఈ పొటాటో కలపక ముందు నా ఫ్రైని కూడా మనం హ్యాపీగా స్నాక్ లా తినేయొచ్చు. వీటి కాంబినేషన్ కూడా తీసేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం టిక్కీల షేప్ లో మనం చేసేసుకుని, సో పొటాటో కాబట్టి చేతికి అంటుకోకుండా ఆయిల్ పాన్ వేడి పెట్టేశారా? పెట్టేసాను. యాక్చువల్గా మనకి టిక్కీలు ఈ కట్లెట్స్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయే స్నాక్ ఐటమ్స్, అండ్ హెల్దీగా కూడా తినేయొచ్చు. ఆయిల్ కన్సంప్షన్ అంటే మనం ఏమన్నా తినలే మనకి ఇష్టం లేని ఐటమ్స్ తో ఇలా చేసుకున్న స్నాక్స్ లో ఉంటాయి కాబట్టి మనకి బాగుంటుంది. అండ్ బేసిక్ గా ఆలు చాలా మందికి నచ్చుతుంది కాబట్టి ఆలులో అన్ని కలిపేసుకుని తినేయొచ్చు. అండ్ చక్కగా ఇలాంటి కోల్డ్ వెదర్స్ అంటే ఇప్పుడు ఈ వింటర్ సీజన్, రెయినీ సీజన్స్ ఇలాంటి వాటిల్లో మనకి ఇంకా ఇలాంటి స్నాక్స్ ఉంటే ఈవినింగ్ చాలా బాగుంటుంది. సో కొంచెం పిల్లల్ని అట్రాక్ట్ చేయాలంటే అలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో చేసినా కూడా వాళ్ళకి నచ్చుతుంది. సో ఫస్ట్ వాళ్ళకి ఇష్టపోయేది కలర్, సైజు, షేప్. సో అవి నచ్చితే టేస్ట్ ఎలా ఉన్నా కొంచెం తినేస్తూ ఉంటారు. సో ఒకవైపు చక్కగా వేగిపోయాయి, ఇంకొక వైపు రెడీ అయితే మనం తినడానికి రెడీ. ఓకే అండి. ఓకేనా? సో రెడీ అయిపోయి పొటాటో ఫ్రై అయిన స్మెల్ చక్కగా వస్తుంది రాజు గారు. టోస్ట్ టైప్ లో. సో టిక్కీలో మెయిన్ గా అదేనండి, పొటాటో బేస్ మనం తీసుకుంటే. ఓకేనా? ఓకే. సో ఈ చాట్ మసాలా జల్లుకుంటే రెడీ మనకి. కొంచెం చట్పటా ఉంటే కూడా బాగుంటుంది కదా. అవును. చాట్ మసాలా కానీ ఆమ్చూర్ కానీ ఎవరికి నచ్చింది వాళ్ళు. ఓకే. సో చూసారు కదండి, చక్కగా వేడివేడిగా పెసర తోటకూర టిక్కీలు రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు ఇవి ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. పెసర తోటకూర టిక్కీలు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన తోటకూర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన పెసలు, ఉప్పు, కొత్తిమీర వేసి ఉడికించిన బంగాళదుంపను మెదిపి దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం పిండి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని టిక్కీలా వత్తుకోవాలి. వీటిని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. ఆపై చాట్ మసాలా జల్లి సర్వ్ చేసుకుంటే పెసర తోటకూర టిక్కీలు రెడీ. ఓకే. మరి సీజనల్ ఫుడ్ లో చూసారు కదండి రాజుగారు చేసిన టిక్కీలు. మరి ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తాము. పెసర తోటకూర టిక్కీ చాలా బాగుంది కదా, చాలా టేస్టీగా ఉంది. స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే వాళ్ళకి ఏం పెట్టాలనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట రెగ్యులర్ గా. సో అలాంటి ఒక క్వశ్చన్ కి మంచి ఆన్సర్ అనమాట ఇలాంటి టిక్కీస్ అన్నది. ప్రోటీన్ కాదు, పెసరపప్పు చక్కగా ఉంటది కదా, హాయిగా
సో అది కూడా పొట్టు పెసలు అలా దాంతో వేసేసారు కాబట్టి ఆ టేస్ట్ అనేది కమ్మదనం అనేది కూడా అండ్ ఆ జీలకర్ర కూడా బాగా తెలుస్తుంది. చాలా కమ్మగా ఉంది అండ్ మనకి ఏంటంటే ఇలాంటివి ఒకటి రెండు తిన్నా కూడా కొంచెం హెవీ ఫిల్లింగ్ గా అనిపిస్తుంది. బికాస్ పొట్టు పెసల్లో పీచు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు అలా ఉంటుంది. సో చాలా సో బాగుంది. ఇలా వేడి వేడిగా చక్కగా తింటే ఎన్నైనా తినేయచ్చు. అండ్ చూసారు కదండి టిక్కీలు చాలా టేస్టీగా ఉన్నాయి, ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఇంకో మంచి మామిడి చిట్కా చెప్పించడానికి నేను వచ్చేసానండి రెడీగా. పార్టిసిపెంట్ కూడా ఉన్నారు, చూద్దాం. హాయ్. హాయ్ అండి, మీ పేరు? మాధవి అండి. మాధవి గారు, ఏం చిట్కా చెప్తున్నారు? పిల్లలు ఎదుగుదల ఉండడానికి 1 కప్పు బెల్లము, 1 కప్పు నువ్వులు, 1 కప్పు పల్లీలు వేయించినవి ముద్దలా చేసి పిల్లలకి ఉండలు చేసి ప్రొద్దున సాయంత్రం ఇస్తే చాలా పిల్లలు పెరుగుదల బాగా ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. అవును, సో అన్ని కూడా చాలా హెల్దీ. నువ్వులు మనకి, బెల్లం కూడా ఐరన్ బాగుంటుంది కాబట్టి తీసుకోవచ్చు. అవునండి. సో బాగుంది కదండి చిట్కా. పిల్లలు చక్కగా ఆరోగ్యంగా ఎదగడానికి ఒక మంచి చిట్కా చెప్పారు. వేయించిన పల్లీలు, వేయించిన నువ్వులు, అలాగే బెల్లం కలిపేసి చక్కగా ఉండలు చేసి పెట్టేస్తే పిల్లలు కూడా హాయిగా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి ట్రై చేయండి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి ఈ రోజు 5 పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి 5 రుచికరమైన వెరైటీ వంటలతో. మరి వాటిల్లో ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో తెలుసుకోవాలంటే మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ద డే సెగ్మెంట్ లోకి. ఓకే, మరి ఈ రోజు రెసిపీ ఆఫ్ ద డే లో వరంగల్ రుచిని మన జడ్జెస్ కి టేస్ట్ చూపించడానికి ఇక్కడ 5 పార్టిసిపెంట్స్ 5 రెసిపీస్ తో రెడీ అండి. మరి చూద్దాం వీటిలో ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో. మన ఫస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. మీ పేరండి? లక్ష్మి. లక్ష్మి గారు, ఏం వంట చేశారు? క్యాప్సికమ్ స్వీట్ కార్న్ శాండ్విచ్. ఓకే ఓకే, వెయిట్ చేయండి లక్ష్మి గారు. ఓకే అండి, మరి సెకండ్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి. హాయ్ మీ అండి, పేరేంటి? అంజనీ దేవి అండి. అంజనీ దేవి, ఏం చేశారు మీరు వంట? నేను వెజ్ బోండా అండి. వెజ్ బోండా. ఓకే అండి, వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే, మరి థర్డ్ పార్టిసిపెంట్ ఏ వెరైటీ చేశారో చూద్దాం, రండి. హాయ్, మీ పేరేంటి? రాధిక. రాధిక గారు, ఏం చేశారు మీరు? బీట్రూట్ పులిహోర. బీట్రూట్ పులిహోర. ఓకే ఓకే, రాధిక గారు వెయిట్ చేయండి. ఓకే అండి, మరి ఫోర్త్ పార్టిసిపెంట్ పిలుద్దాం ఇప్పుడు, రండి. మీ పేరు? అనురాధ. ఓకే, ఏం చేశారు మీరు? కొబ్బరి చారు. కొబ్బరి చారు. ఓకే అండి, ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ చేసిన వెరైటీ ఏంటో చూద్దాం, రండి. హాయ్, మీ పేరండి? చిత్ర. ఏం చేశారు మీరు వెరైటీ? వంకాయ పకోడీ. వంకాయ పకోడీ. ఓకే అండి, వెయిట్ చేయండి. ఓకే, మరి టేస్ట్ చూడటం అయిపోయిందండి. ఇంకా చూద్దాం ఈరోజు ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో. ఓకే అండి, మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే లో విన్నర్ ఎవరో చూద్దాం. డిఫరెంట్ గా ఉన్నాయండి అన్ని కూడా. అగైన్ అంటే అందరూ ఆలోచించి చేస్తున్నారు అనమాట. బాగున్నాయి 5 రెసిపీస్ కూడా. సో కొత్తగా ఆలోచనలో వాళ్ళు కొత్త డిష్లు, కొబ్బరి చారు అని, తర్వాత వంకాయ పకోడీ అంతా బాగా డిఫరెంట్ గా ఉంది. బీట్రూట్ పులిహోర, అవును, డిఫరెంట్ గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. అన్నిటికంటే కూడా మనకిద్దరికి బీట్రూట్ పులిహోర బాగా నచ్చింది కదా. అవునండి. ఓకే, వెరైటీగా ఉందా? పులిహోరలో లేని ఒక లోపం ఏంటంటే ఓ వెజిటబుల్ ఉండదు బేసిక్ గా. మిగతా అన్ని ఉంటాయి, చింతపండు, రైస్, పప్పులు, పల్లీలు, ప్రోటీన్ అన్ని ఉంటాయి. వెజిటబుల్ ఉండదు, అది పూర్తి చేసినట్టుంది. అవునండి, అంటే అక్కడ బీట్రూట్ ఫ్లేవర్ తెలుస్తుంది, మెయిన్ టైమ్ గా పులిహోర కూడా, అంటే పులిహోరలా కూడా బాగా పులుపు అది అంత బాగా తెలుస్తుంది. ఓకే ఓకే. సో ఈ రోజు విన్నరు రాధిక గారు. ఓకే, బీట్రూట్ పులిహోర రెసిపీ ఆఫ్ ద డే. కంగ్రాచులేషన్స్. రండి రాధిక గారు, కంగ్రాట్స్ అండి. చక్కగా కొత్తగా ఆలోచించి బాగా మంచి వెరైటీ వంట చేశారు. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి.
మీకు కూడా సీఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. సీఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. వెల్కమ్. ఓకే, మరి ఈ రోజు రెసిపీ ఆఫ్ ద డే బీట్రూట్ పులిహోర. బీట్రూట్ పులిహోర తయారీ విధానం ఎలాగో ఒకసారి చూద్దాం. బీట్రూట్ పులిహోర తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, శనగపప్పు, వేరుశనగ పలుకులు వేసి వేగాక తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. దీనిలో బీట్రూట్ తురుము, ఉప్పు వేసి నిమ్మరసం, అన్నం కూడా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బీట్రూట్ పులిహోర రెడీ. ఓకే, మరి ఈ రోజు మన పార్టిసిపెంట్స్ అలాగే మన షెఫ్ రాజు గారు చేసిన వంటలన్నీ చూసారు కదండి. మరి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మాకు SMS చేసేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. అలాగే ఇవాల్టి మన అభిరుచి ఆన్ వీల్స్ పై మీ అభిప్రాయాల్ని, సలహాల్ని, సూచనల్ని మాకు తప్పకుండా రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి వరంగల్ లో మన పార్టిసిపెంట్స్ పోటాపోటీగా చేసిన వంటలన్నీ చూసారు కదా. మరి ఇది ఇవాల్టి మన అభిరుచి ఆన్ వీల్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని సరికొత్త రుచులతో, మంచి మంచి చిట్కాలతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్.